హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ తనే అండి, కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రిక అమ్మ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. మామూలుగా ఆడ మగ అంటేనే సృష్టిలో ఒక అందమైనది, అందుకే పిల్లల్ని కూడా మనకు ఆ సమ్మోహనమే అంటారు. అంటే అలాంటి ఒక జంటల మధ్య ఈ మధ్య ఎక్కువగా అంటే ఆడవాళ్ళన్నా మగవాళ్ళని మోసం చేస్తారు, మగవాళ్ళన్నా ఆడవాళ్ళని మోసం చేస్తారు. కానీ అందరూ అనడం ఇప్పుడు ఆడవాళ్ళే ఎక్కువగా మగవాళ్ళను మోసం చేస్తున్నారు అని అంటారు. నేనేమంటాను, మగవాళ్ళు చేసే సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఒకటి ఏంటంటే వయసుతో సంబంధం లేదమ్మా. ఇప్పుడు నువ్వు టీనేజ్ లో ఉన్నావు, నువ్వు లవ్ చేసినావు, నువ్వు వదిలేసావు, మోసం చేసావు, ఏదైనా అవ్వచ్చు. ఆడది అంటే వయసుతో సంబంధం లేకుండా వయసు వచ్చిన వాళ్ళను కూడా మోసం చేసిన మగవాళ్ళు ఉన్నారు. అంటే ఆడది అంటే మనసు అంటేనే ఒక ఆట బొమ్మలాగా మగవాడి చేతిలోకి అయిపోయింది. ఏమంటారు, ఎందుకు ఒక వయసు వచ్చిన తర్వాత కూడా ఏమొస్తుంది, అన్ని చూసి వచ్చింటారు కదా మగవాళ్ళు. అలా ఎంతో మంది ఆడవాళ్ళని చూశానమ్మా, బయట పడలేరు వాళ్ళు. ఈ వయసు వచ్చిన తర్వాత నువ్వేందమ్మా చెప్పుకునేది అని అంటారు. మరి ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? వాళ్ళ మనసులతో ఆ మగవాళ్ళు ఎందుకు ఆడుకోవాలి? ఆ వయసు ఏంటి? దీనికి వయసే అక్కర్లేదు. ఎందుకంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా 16 ఏళ్ళ 20 ఏళ్ళ మన పెళ్లి చేసుకున్నాను కూడా విన్నాను. కరెక్ట్. ఒక ఆడామె 50 ఏళ్ళ ఆడామె 25 కుర్రాన్ని తీసుకుందని చెప్పి అయితే మన యూట్యూబ్ లోనే చూసాను నేను కూడా. ఇంకొకటి రాదా, మగవాడు మోసం చేస్తున్నాడు అంటే దాని దారి మనమే ఇస్తున్నాం అనుకుంటా. కరెక్ట్. ఎందుకంటే మగవాడి కంటే ఆడది ఎక్కువ ప్రేమిస్తుంది. ఒక్కసారి నమ్మిందంటే నిజం. ఆమె నమ్మితే, నమ్మకపోతే వేరది. నమ్మి ప్రాణం వాడే ఆమె ప్రపంచం అంతా అనుకుంటుంది. ఇంకా ఏది కనిపించదు. బిడ్డల కంటే కూడా మొగుడి మీదనే ప్రేమ ఉంటుంది ఆడదానికి ఎప్పుడు కూడా. ఇప్పుడు చూడు, పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాక ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకళ్ళ కుటుంబంలో కలహాలు వచ్చినా కూడా వెళ్ళిపోదాం రాండి అని ఎవరెవరు పెట్టెలు పెట్టుకుని ఆ కుటుంబంలో పిల్లలు వాళ్ళు వెళ్ళిపోయినా కూడా భార్య భర్తతో నిలిచిపోతుంది. వెళ్ళిపోవచ్చుగా మరి కొడుకు మీద ప్రేమతో బిడ్డ మీద ప్రేమతో, మరి మగుని దగ్గర ఎందుకు ఉంటుంది? అంత బాండింగ్ ఉంటుంది ఆడదానికి. ఆ ప్రేమకు మొత్తం ప్రపంచమంతా వాడే అయిపోతాడు ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే. కానీ మొగాడు అట్లా ఉండడు. దారిలో ఇప్పుడు గడప లోపల ఉన్నంత వరకే నేను విన్నా ఇది. భార్య గడప దాటినాడంటే ఇది మర్చిపోతాడు బయట ఆడవాళ్ళని. నేను ఒక చిన్న చాలా రోజుల కింద ఒకటి విన్నా. 2 స్కూటర్లు వెళ్తున్నాయంట, వెనకాల భార్యలు ఉన్నారు. ఈ స్కూటర్ మీద పోయేటోడు ఈ పక్క ఉండే ఆడామని చూస్తుంటే ఆ పక్క స్కూటర్ వాడు ఈ పక్క ఆడామని చూస్తున్నారు. తర్వాత ఇక్కడ దిగిన తర్వాత భార్య అడిగింది, ఎందుకండి అట్లా చూస్తారా? నేను మీ వెనకాలనే ఉన్నాను కదా అంటే, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు, ఆమె ఉండదు కదా నాతో, ఈ కాసేపన్నా ఆమెను చూస్తాను, నీకేం వస్తావా? మరి ఈవిడ చూడలేదు కదా. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నాడో ఆయన భార్య అవతల మగోని చూడలేదు కదా. అట్లాంటి కూడా ఉన్నాయి చాలా. అసలు స్నేహితురాళ్ళు కావచ్చు, కుటుంబం ఒకరొకరు మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఒకరింటికి వీళ్ళింటికి వస్తూ ఉంటారు కదా. అవతల ఆటోమేటిక్ గా భార్య స్నేహితురాలని ఇది చేసే భర్తలు కూడా ఉన్నారు. ఏదేమైనా కూడా సరే, ఆడవాళ్ళు మోసం చేస్తారు, నీకు కాదనడం లేదు. వాళ్ళ కింద వీళ్ళని కూడా కౌంట్ చేయొద్దు కదా, మోసపోయిన వాళ్ళని. నిజంగా ప్రేమించిన వాళ్ళు ఏమైపోవాలా రాదా? అదే అంటున్నా అమ్మా, మీరు వాళ్ళని కౌంట్ చేసుకుంటూ వీళ్ళకి అన్యాయం అయిపోతుంది. నీ నాటకాలు నీ ఏదో కోరుకోను, ఆమెతో శారీరకమైన సుఖం కోరుకున్నావో, డబ్బే కోరుకుంటున్నావో, ఇంకేదో కోరుతున్నావు ఆమె దగ్గర నుంచి, నువ్వు ప్రేమ నటిస్తావు. కానీ అవతల నువ్వే ప్రాణం అనుకుని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా నీ డబ్బు కానీ నీ ఆస్తులు కానీ ఏది చూడకుండా నిజం ఒక్కసారి ఇష్టపడిన తర్వాత నువ్వే జీవితం అనుకున్న ఆడవాళ్ళని ఒక్కసారి విసిరి కొడితే ఎంత బాధ పడాల్సి వస్తుంది తెలుసా? అసలు ఆవిడ బతుకుతుందా? నేను రీసెంట్ కూడా నా స్నేహితురాలు ఒక ఆమెకి ఇదే జరిగింది. పెద్ద వయసు కూడా పెద్దది, చిన్నవాళ్ళు ఏం కాదు, కానీ ఆమె హస్బెండ్ లేరు. ఏదో కొన్ని పరిచయం అయినారు. 10 ఏళ్ళ నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి, కానీ మామూలుగానే పరిచయస్తుంటే బాగానే ఉండేవారు. కొంచెం ఇంటిమెసీ పెరిగింది. వాళ్ళ కుటుంబం మీద అతను ఎక్కువ అఫెక్షన్ చూపించడము, ఆమె మీద కేర్ చూపించడము, ఇవన్నీ అయ్యేటప్పటికి ఆమె ఎన్నేళ్ళు అసలు
ఒక గిరి గీసుకొని బతికిన కుటుంబం అది అనమాట. బయట వాళ్ళని ఎప్పుడు లోపలికి రానికుండా, వీళ్ళు బయటికి పోకుండా ఒక బాండింగ్ లో వాళ్ళ కుటుంబంలో బతికిన వాళ్ళు అలాంటి బార్డర్లోకి ఇతను ప్రవేశించి, ఎవరిది తప్పు నువ్వు చెప్పు, మరి నేనున్నాను మీకు అని చెప్పి, మీరే నా జీవితం నేనే మీ జీవితం అని చెప్పి ఆ బిడ్డను అట్లాగే చేసి, ఆమెను అట్లా చేసి, అది ఎందుకో అసలు నాకు అర్థం కాలేదు. అంటే ఇంక తర్వాత వాళ్ళు కలవడం కాదు, ఒక్కసారి ఆమెను చీ అని చెప్పి బయటికి నెట్టేశాడు. అసలు ఎప్పుడు కనపడదు. అది తెలవక ఇది కూడా ఉంటుంది కొంతమందికి. నేను ఈ మధ్య విన్నా, నాకు మొదటి నుంచి తెలియలే. ఇది జరిగినాక నాకు అనిపించింది, అసలు ఏంటి ఇది, ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు అని. ఇది ఒక నాసిజం అని చెప్పేసి ఒక జబ్బు అంటది. అంటే అతి ప్రేమ, అతి కేరు చూపించి అవతల వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళు లోపరుచుకున్న తర్వాత, ఇక వీళ్ళు నేను లేకపోతే చచ్చిపోతారు అనే ఇదికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారి వాళ్ళని విసిరి కొడతారంట. కారణం కూడా చూపించారు. ఏంటి వీళ్ళకు బానిస అంతే, దానికి కారణమే ఉండదు అసలు. ముందు పరిస్థితి పిల్లల పరిస్థితి అంతే. ఇంకా ఆ కుటుంబం కొంచెం గట్టి వాళ్ళైతే బతుకుతారు అన్ని మర్చిపోయి, మరి ఇంకా ఇదిలో ఉండే వాళ్ళైతే చచ్చిపోతారు ఖచ్చితంగా. ఆత్మహత్యనే చేసుకుంటారు, కుసించన్న పోతారు. అప్పటిదాకా ఆ మనిషి 20 అలా ఉన్నప్పుడు 24 నువ్వే ఇదిగా బతికిన వాళ్ళు, ఎప్పుడు నువ్వే నిద్ర లేస్తే నువ్వే, నిద్రపోతే నువ్వే, అంత కేరింగ్ గా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? మళ్ళీ ఏ విధమైన ఇది జరగలేదు వాళ్ళ మధ్యన, కేర్, అఫెక్షన్ అంతే. లొంగిపోయారు వాళ్ళు. అంటే ఎవ్వరూ వాళ్ళ పట్ల అట్లా ప్రవర్తించలేదు, ఆ ప్రేమకు లొంగిపోయినారు వాళ్ళు. మాకు ఒక మనిషి ఉన్నారు, అది తప్ప అతని దగ్గర నుంచి ఒక సెక్స్ గాని, ఒక పెళ్లి గాని, ఇంకోటి ఏది కోరుకోలేదు. ఒక అఫెక్షన్ కోరుకుంది. 24 గంటలు ఆయన ప్రేమ అది కోరుకునింది. అంటే అక్కడ వాళ్ళకి ఏది లేదు, ఆయన చూపించాడు అంతే. ఆ ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, కేరింగ్ లేదు, అది చూపించేసరికి వీళ్ళు ఈయనకి బానిస అయిపోయారు. ఈయన తర్వాత వదిలేదు. బానిసలు అయిపోయిందన్నాక ఇంకా అయిపోయింది, నేను లేకుండా చచ్చిపోతారనే స్థితికి తీసుకొచ్చి ఒక్కసారి కొట్టేటప్పటికి నరకం అనిపించింది. 6 నెలలు. అంటే ఆవిడ ఎప్పుడు మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదా? వీళ్ళు అవకాశమే ఇవ్వలేదంట. అతను కనపడ్డంగా కనపడలేం. ఏంది ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళు ఒక్కసారిగా ఎలా అవుతుంది అంతే. కనపడకూడదు ఇప్పుడు నేను కనపడడం రాకూడదు అనుకుంటా. నీ దగ్గరికి ఫోన్లు కట్ చేసేసి, ఏమంటారు, బ్లాక్ చేసేసి ఫోన్లు, ఇంకా చుట్టుపక్కలతో వస్తే రానియద్దని చెప్పి ఏ రకంగా వెళ్తారు? ఆత్మాభిమానం ఉండే ఆడది వెళ్తుంది. ఒకసారి నువ్వు రావద్దు నా దగ్గరికి అంటే కరెక్ట్ కదా. ఆమె బాధ అక్కడికి వెళ్తే వాడు ఏమో చీ అన్నాడంటే ఆమె బతకగలుగుతా. ఇప్పటికే చచ్చిపోయింది. ఇంకోటి కూడా రాదు, ఇందులో కారణం తెలియకుండా పోయినప్పుడు ఇంకా వెదపడతారు. నేనేమన్నా, నేనేం చేసినా, నాకెందుకు ఇట్లా చేసినారు, నేను మిమ్మల్ని ఏం అనలేదే, మీకోసం నేను ఏదైనా చేస్తామని నన్ను ఎందుకు దూరం పెట్టారు, నేనేం చేసినా, నేనేమి కోరుకోలేదు మీ నుంచి, ఎవరికి చెప్పుకోలేదా అమ్మ? ఈ వయసులో ఏం చెప్పుకుంటారు ఎవరికన్నా? అంటే చెప్పుకున్నా కూడా తప్పేం లేదు, ఎందుకంటే ఆవిడ వేరే విధంగా అతను బిహేవ్ చేయలేదు కదా. చెప్పుకోవాలి కదా, చెప్పుకునేంత ధైర్యం ఆమెకు రా. కాకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా ఎవరైనా విన్నోళ్ళు కూడా. ఈ వయసులో ఏం రోగం వచ్చింది అనుకుంటారు కానీ అక్కడ ఏం జరిగింది అనేది ఎంతమందికి అర్థమవుతుంది. అవునమ్మా నిజమే. అది వేరేగా ఆలోచిస్తారు తప్ప నిజంగా ఆమెకు అభిమానము, వాళ్ళకి అఫెక్షన్, ప్రేమ ఆయన అంటే, ఆయన ఇంత బాగా చూశారు కాబట్టి అనేది ఎంతమంది ఆలోచిస్తారు? అది ఒక వాళ్ళకి ఒక ఇదైపోతుంది అదంతా. బయట వాళ్ళకి పరువుగా బతికి, ఒంటరిగా బతికి ఆడవాళ్ళకి ఎంత కష్టం అనిపిస్తుంది ఇది. కరెక్ట్. ఏమంటే ఆవిడ చాలా మంచివారు కాబట్టి, చాలా సమాజంలో మంచి పేరుంది కాబట్టి ఆమె నిలబడగలిగినారు. ఇలాంటివి నిజంగా చాలా బాధాకరమైన. ఎందుకు ఒక్కసారి అప్పుడు రావద్దు ఒకరి లైఫ్ లోకి, ఎందుకు రావాలి? వాళ్ళు ఎట్లా ఉన్నారు అట్లాగే ఉండండి. 10 ఏళ్ల నుంచి నువ్వు తెలిసిన వాళ్ళు మీరు లేదు కదా, మధ్యలో వచ్చిన 1 సంవత్సరంలో ఇంత ఇది చూపించేసి ఏం చేశారు వాళ్ళు నీకు? పాప, ఒక చిన్న భార్య, ఆమె భార్య కాదు ఆ అమ్మాయి, ఆవిడ ఏం చేశారు నీకు? అసలు ఎందుకు పోయా వాళ్ళ జీవితంలోకి? నువ్వు లేనప్పుడు ప్రశాంతంగా బతికారు కదా, వచ్చాకే గడిబిడి స్టార్ట్ అయినట్లుంది. ఇలాంటి రోగాలకు మందులు లేవేమో. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పు? ఇప్పుడు ఎందుకు జరుగుతున్న ఆత్మహత్యలు ఎందుకు ఇట్లా అంటే తట్టుకోలేకపోతారు మనిషి. ప్రేమ రాహిత్యం అనేది చాలా కష్టం తెలుసా. అది ఏ రకమైన ప్రేమ కావచ్చు, తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, ఆమె అతనిలో అన్ని చూసింది. తండ్రిని చూసింది, తమ్ముని చూసింది, అన్నని చూసింది, బిడ్డని చూసింది. అతనిలో నా బిడ్డ ఎన్నోసార్లు కూడా అనేది, తను నాకెందుకు నా కొడుకులాగా అనిపిస్తాడు ఆయన. అందులో వ్యామోహం లేదు.
చాలా ప్యూర్ స్వచ్ఛమైన స్వచ్ఛమైన ప్రేమ అది. కనిపిస్తుంది. అది జీవితంలో అట్లాంటి ప్రేమను ఎక్కడ తెచ్చుకోలేడు నన్ను అడిగితే. ఆమా. ఎవ్వరు అని చేత కాదు అట్లా ఆయన ప్రేమించే వాళ్ళని తెచ్చు. దురదృష్టవంతుడు ఎంత దురదృష్టవంతుడో నేను చెప్తున్నాను చూడు. ప్యూర్ అంటే అవతల పక్క నుంచి ఏమీ ఆశించకుండా వీళ్ళు చేసి ఎన్నో చెప్తే కూడా ఏ రోజు వాళ్ళిద్దరు కూడా ఏమీ తీసుకోలేదు ఆయన దగ్గర. వెంటనే బాధేస్తుంది. దయచేసి ఆడవాళ్ళు అందరిని అలా అంచనా వెయ్యకండి. చాలా అసలు ఇప్పుడు అమ్మ ఫ్రెండ్ గురించి చెప్తుంటే నాకే బాధ వేస్తుంది. నిజంగా ఆడవాళ్ళ మనసులతో మాత్రం ఆడుకోకండి. విచిత్రం ఏంటంటే జెన్యున్ గా లవ్ చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళే వస్తారు. మాది లవ్ అని కాదు, కానీ మామూలుగా చెప్తున్నా. ఒకరిని మనం ఏమీ ఆశించకుండా ఇష్టపడుతున్నాము అంటే ఇలా జెన్యున్ గా ఆడవాళ్ళు ఇప్పుడు తక్కువ. అలాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ అదృష్టం. అంతే కదా, మిస్ అవుతే వాళ్ళ అదృష్టమే. కాకపోతే వీళ్ళు కోరుకోవడానికి టైం చాలా పడుతుంది. చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మనుషుల మీద నమ్మకమే పోతుంది. ఖచ్చితంగా పోతుంది. ఇంకెవ్వరిని కూడా అస్సలు నమ్మరు జీవితంలో. నమ్మకనే వాళ్ళు ఒంటరిగా బతికిన వాళ్ళు ఒక్కసారి నమ్మిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళా ద్రోహమే జరిగినప్పుడు ఇంక ఏం మనుషుల మీద నమ్మకం ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఆడవాళ్ళ జీవితాల్లోకి రాకండి అని కోరుకుంటా. థ్యాంక్ యూ.